హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఇవాళ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్తో పచ్చడి ఎలా చేసి పెట్టుకోవాలో చూపిస్తాను. నేను కూడా ఇది ఫస్ట్ టైం పెట్టడము. జస్ట్ యూట్యూబ్లో చూసి ట్రై చేశాను ఎలా కుదిరిద్ది ఏంటని చెప్పేసి. కానీ నేను యూట్యూబ్లో చూసినట్టు ఎగ్జాక్ట్గా అయితే ఫాలో అవ్వలేదు. నేను కొంచెం దాంట్లో మార్పులు చెరుపులు చేశాను. ఆ విధంగా అయితే ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కాలీఫ్లవర్ని ఒక పువ్వు తీసుకొని ఇలా కొంచెం మరీ చిన్న చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద పెద్ద ముక్కలు కాదు, ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని నీరు మరుగుతున్నప్పుడు దాంట్లోకి వేసేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉంచి ఇంకా దించేసుకోవాలన్నమాట. కాలీఫ్లవర్ ముక్కలు మరీ మెత్తగా ఉడికిపోకూడదు, అదేవిధంగా గట్టిగా ఉండదు. ఒక పొంగు వచ్చేస్తే మనకి కలర్ అనేది కొంచెం మారిద్ది కాబట్టి మనకు అర్థమైపోతుంది. దాంట్లో నేను కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం. నేను 50 గ్రాముల ఆవాల ప్యాకెట్ తీసుకొని అందులో 1/3 అయితే వేస్తున్నాను. ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసరికి నేను చూడండి 50 గ్రాముల ప్యాకెట్ తీసుకొచ్చాను. దాంట్లో ఇంత మిగిలింది. తర్వాత 5 రూపాయలది మెంతుల ప్యాకెట్లో కొంచెం మెంతులు వేస్తున్నాను. అంటే మనం టీ స్పూన్ కాకుండా చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ వచ్చేసరికి జీలకర్ర వేస్తున్నాను. దీంట్లోకి నేనైతే ఇంతే వేస్తున్నాను, మసాలా ఎక్కువ ఏం వేయడం లేదు. సో లో ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ కూడా కాదు, లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ అనేది వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ మాడకూడదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మాడితే చేదు వచ్చేస్తుంది పచ్చడి. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేస్తాను. తర్వాత నేనేం చేస్తాను, ఒక ఇలా కింద చిల్లులుగా ఉండే బౌల్ ఒకటి తీసుకొని ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆపేసాం కదా, ఈ ముక్కలన్నీ వేసుకొని ఒక టవల్ మీద వేసి బాగా ఇలా కొంచెం తుడిచి ఫ్యాన్ కింద ఇంకొక టవల్ ఆరబెట్టి దానిపైన అయితే ఈ ముక్కలు వేసేసి అసలు తడి లేకుండా మొత్తం ఆరేటట్టుగా మనము ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ కింద అలా ఆరబెట్టుకోవాలి. నాకైతే ఒక 4-5 గంటలు పట్టింది ఆరడానికి, చాలా టైం అయితే పట్టింది. తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్లో తిరగమాత గింజలు వేసుకొని ఒకటి చిన్నులపాయ రెబ్బలను ఒలిచి, అంటే పైన తొక్క వలవకుండా జస్ట్ రెబ్బలుగా విడివిడిగా ఒలిచి కచ్చాపచ్చాగా దంచి వేసాను. తర్వాత 3 వచ్చేసరికి ఎండుమిర్చి వేస్తున్నాను. వేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటానమాట. 2 కరివేపాకులు వేస్తున్నాను. మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, హై ఫ్లేమ్లో ఉంచుకోవద్దు. కరివేపాకు వేసిన తర్వాత జస్ట్ అలా కలిపి ఇంకా స్టవ్ అనేది ఆపేసుకుంటాను. ఆ నూనె వేడికి మనకి ఈ ఎండుమిర్చి కానీ ఈ చిన్నులపాయ కానీ ఫ్రై అయిపోతుంది, ఓకేనా? ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఆయిల్ వచ్చేసరికి 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కానీ ముక్కలు ఆరిన తర్వాత వచ్చేసి చాలా తగ్గిపోయింది. చూడండి, ముక్కల కంటే ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇంత ఆయిల్ నాకు అవసరం ఉండదు. ఆయిల్ అనేది చాలా మిగులుతుందనమాట. ఇందాక మనం ఫ్రై చేసుకున్నవి ఇలా ఫైన్ పౌడర్ లాగా, ఎంత వీలైతే అంత మంచి పేస్ట్ లాగా, పౌడర్ లాగా చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ముక్కలకి కలిపేసుకోవాలి బాగా. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఆరిన తర్వాత చాలా తగ్గిపోయింది ముక్కలు. ఇంత తగ్గిపోయిద్దని అనుకుంటే నేను 2 ఫ్లేవర్స్ తీసుకునేదాన్ని, ఒకటే తీసుకున్నాను. సో కారం వేస్తున్నాను. ఇంత కొలత అని లేదు, నేనైతే ఇలా స్పూన్తో ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. లాస్ట్లో కొంచెం వేసాను, ఓకేనా? అంటే మా వారు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను కారము. అంత స్పైసీనెస్ అవసరం లేదనుకుంటే మీరు ఒక 2.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత నేను దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. సాల్టే వేయండి, కల్లుప్పు వేయద్దు. కల్లుప్పు వేస్తే కరగదనమాట, సాల్ట్ వేస్తేనే బాగా కరిగిపోతుంది. సాల్ట్ అనేది నేను దాదాపుగా 1 స్పూన్ దాకా తీసుకున్నాను, మొత్తం తీసుకోలేదు. అంటే దాదాపుగా ఒక 2 స్పూన్ వరకు తీసుకున్నాను పెద్ద స్పూన్తో. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం దీంట్లోకి పోసుకోవాలి. చూడండి, నాకు చెప్పాను కదా ఆయిల్ కొంచెం ఎక్కువైందని చెప్పేసి. నేను మొత్తం పోయట్లేదు, కొంచెం పోసి కలుపుతున్నాను. తర్వాత వచ్చేసరికి ఆయిల్ సరిపోయిద్ది, ఇంత నాకు ఇంకా అవసరం ఉండదు. అవసరమైతే కొద్దిగా అవసరం అవుతుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని
మిగిలిన దాంట్లో వేసాను కదా మనం తిరగమాత గింజలు ఎండుమిర్చి వాటి వరకు అయితే వేసుకొని కలుపుకుంటాను. ఆయిల్ని సపరేట్గా పెట్టేసుకుంటాను, దేనికో దానికో వాడేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనం పచ్చిగా ఉన్నప్పుడు చాలా ముక్కలు అనిపించింది, దాన్ని బట్టి నేను ఆయిల్ అనేది వేడి చేశాను. కానీ మనకి ముక్కలు ఆరేసరికి సగం అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి, మనం కేజీ కాలీఫ్లవర్ కనుక తీసుకుంటే అవి బాగా ఆరిన తర్వాత ఫ్యాన్ కింద అయితేనేమి ఎండలో అయితేనేమి దాంట్లో తడి లేకుండా బాగా ఆరిన తర్వాత సగమే వస్తుంది. అంటే కేజీ మనం కాలీఫ్లవర్ కనుక తీసుకుంటే పచ్చిది 1/2 కేజీ మాత్రమే వస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఆయిల్ అనేది మీరు వేసుకోండి. లాస్ట్లో వచ్చేసరికి ఒక 4-5 నిమ్మకాయలు నేను ఇలా కట్ చేసి రసం తీసుకొని దీంట్లో కలిపేస్తున్నాను. దీంట్లో నేనైతే చింతపండు వేయలేదు కాబట్టి నిమ్మకాయ రసం వేస్తున్నాను. నిమ్మకాయ రసం వేసి కనుక మనం చేస్తే ఒక 1 మంత్ వరకు బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి.